ఇప్పుడు అందిన వార్త రేపు జిల్లాల్లో భారీ వర్షాలు వాతావరణ శాఖ బిగ్ అలర్ట్ జారీ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటని కూడా వీళ్ళు తెలుసుకుందాం. వీడియోని చివరి చూడండి, అర్థమవుతుంది. మొదటిసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు అనమాట. సో వెంటనే లైక్ చేయండి. వీళ్ళకి ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో భారీ వానలు పడతాయని చెప్పేసి వాతావరణ శాఖ వెల్లడించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో వానలు పడతాయని చెప్పేసి తెలియజేసింది అనమాట. సో రానున్న 2 రోజుల్లో అల్పపీడనం మరింత బలపడే అవకాశం ఉందని తెలుపుతున్నారు. బలంగా ఈదురుగాలు కూడా వీస్తాయని చెప్పేసి తెలియడం జరిగింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది అనమాట. అయితే మార్చి నెల నుంచి ఎండలో అత్యధిక ఉష్ణోగ్రతలు సెగసెగలు గాలులతో సతమతమవుతున్న ప్రజలకు ఇప్పుడు చల్లటి వాతావరణం ఏర్పడింది. దీంతో ప్రజలు కొంతవరకు ఎండల నుంచి ఉపశమనం పొందారు. అలాగే కూల్ వెదర్ ఆస్వాదిస్తున్నారు. వానలు పడితే కనుక అన్నదాతలకు కూడా ఆనందం అయితే ఉంటుందని చెప్తున్నారు. ఏపీలోని వర్షాలు వాయువ్య బంగాళాఖాతంలో ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతంలో అల్పపీడనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ అయితే తెలియజేసింది అనమాట. రాబోయే 2-3 రోజుల్లోనే అల్పపీడనం మరింత పడే అవకాశం అయితే ఉందని చెప్తున్నారు. దీని ప్రభావంతో రానున్న 3 రోజులు ఉత్తరాంధ్ర జిల్లాల్లో 1-2 చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ ప్రకటించింది. పలు చోట్ల ఉరుములు మెరుపులతో కూడినటువంటి పిడుగులు పడే అవకాశం ఉందని చెప్పేసి హెచ్చరికలు జారీ చేసింది. తీరం వెంట గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలు వీచే అవకాశం ఉందని చెప్పేసి తెలిపింది అనమాట. సో మత్స్యకారులు సముద్ర వేటకు వెళ్లరాదని కూడా తెలియజేసింది. ఈరోజు శ్రీకాకుళం, పోలవరం, కోనసీమ, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, మిగతా జిల్లాలో అక్కడక్కడ తేలికపాటి నుంచి వర్షాలు కురిసే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్తున్నారు. ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ తెలియజేసింది అనమాట. తెలంగాణలో భారీ వానలు, తెలంగాణలో వర్షాలు ఎదురుగాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అయితే హెచ్చరికలు జారీ చేసింది. గాలులకు విద్యుత్ వైర్లు తెగిపడే ప్రమాదం అయితే ఉందని చెప్తున్నారు. జాగ్రత్తగా గమనిస్తూ దూరంగా ఉండాలని తెలియజేసింది. ప్రధానంగా ఉత్తర తెలంగాణలో భారీగా వానలు పడే అవకాశం అయితే ఉందని చెప్పేసి వాతావరణ శాఖ అంచనా వేసింది. ఇప్పటికే నైరుతి ఋతుపవనాలు విస్తరిస్తున్నందున ఆ ప్రభావంతో కూడా రానున్న 2-3 రోజుల్లో భారీ వానలు పడే అవకాశాలు అయితే ఉన్నాయని చెబుతున్నారు. ఈ నెల 8వ తేదీన వరకు కూడా వానలు భారీగా కురుస్తాయని వాతావరణ శాఖ అయితే తెలియజేసింది. పలు చోట్ల పిడుగు పడే అవకాశం అయితే ఉందని చెప్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరిందనమాట. సో చెట్ల కింద కూడా విద్యుత్ స్తంభాల వద్ద నిల్చోకుండా తగిన జాగ్రత్తలు కూడా పాటించాలని వాతావరణ శాఖ అయితే అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేశారనమాట.